అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విందాం రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి మరి 7వ తారీఖు మే నెల 2024 సంవత్సరం మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఈరోజు మనకి ఇవ్వబడిన పడకల మించి లేకుండా ఇవ్వబడిన కృపావర్తన చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది ఉదయకాలం పడకల మించి లేకుండానే, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదరండి. దావీదు రాజు దేవుని బట్టి అతిశయించడం ద్వారా దీనులు సంతోషిస్తున్నారు అని భక్తుడైనటువంటి రాజు అయిన దావీదు రాజు సెలవిస్తూ వస్తున్నాడు. అసలు దావీదు రాజు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు అని అంటే, దావీదు రాజు దేవుని దగ్గర అతిశయించడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి దీనులు కూడా ఏం చేస్తున్నారంటే దావీదు రాజును బట్టి సంతోషిస్తున్నారు. దావీదు రాజు మరి దేవుని బట్టి అతిశయించడానికి గల కారణాలు ఏంటంటే 5 విషయాలు ఉన్నాయి. అలాగే 5 విషయాలు. దాంట్లో మొదటి మాట ఏంటంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి మొదటి మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు అతిశయించడానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవుని బట్టి యెహోవాను బట్టి అతిశయించడానికి గల మొదటి కారణం ఏంటంటే, నేను నా యొక్క జీవితంలో ఏదైతే దేవుని దగ్గర విచారణ చేశానో దానికి దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు. నేను దేవుని యొక్క విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. నేను ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నానో, ఏదైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నానో, ఏదైతే దేవుని దగ్గర నా అవసరాలు కొద్ది నా అక్కర్లు కొద్ది మొరపెట్టుకుంటూ వస్తున్నానో, దాని విషయంలో దేవుడు నా ప్రార్థన ఏ రోజు త్రోసివేయాలా, నా మొరను ఎప్పుడు త్రోసివేయాలా, నా విజ్ఞాపన ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. కాబట్టి నా ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. సో నేను అన్ని ప్రార్థనకి సమాధానం పొందినవాడు ఉన్నాను. కాబట్టి నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నా. సో నేను ఏదైతే అతిశయించున్నానో దాన్ని బట్టి మీరు సంతోషించుడి అని దీనుల గురించి లేదా దీనులు సంతోషిస్తారని దావీదు రాజు సెలవిస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్లయితే, మొట్టమొదటిగా దావీదు రాజు యెహోవాను బట్టి అతిశయిస్తున్నాడు. ఎందుకు? దేవుని యొద్ద అతడు విచారణ చేయగా ప్రతి విచారణ ఏదైతే విచారణ చేస్తే దానికి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. కాబట్టి అతిశయిస్తున్నాడు దేవుని దగ్గర. ఇక రెండో విషయం ఇక్కడ రాయబడింది కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విరిగిన హృదయం గలవారికి. దావీదు రాజు యొక్క జీవితం ఎలాంటిదంటే విరిగిపోయినటువంటి హృదయం కలిగిన వాడు. అందుకంటాడు కదా, అయ్యా విరిగి నలిగిన అయ్యా నువ్వు బలులు కోరిన ఎట్లా నువ్వు బలులు అప్పించగలను, నువ్వు బలులు కాదు కోరేది, విరిగి నలిగిన హృదయాన్ని కోరుతావు అంటాడు. సో దావీదు రాజు యొక్క జీవితం ఇక్కడ మనకు బయలుపరచబడుతున్న మాట ఏంటంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. కాబట్టి అతడికి అంటే దావీదు రాజుకి దేవుడు ఆసన్నుడు అవుతున్నాడు. అంటే సమీపస్తుడికి వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు, తన యొక్క మహిమని తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకుంటూ వస్తున్నాడు. సో దావీదు రాజు యొక్క జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, రెండోదిగా దావీదు రాజు యెహోవాను బట్టి అతిశయించడానికి గల కారణం కానీ, దీనులు దావీదు రాజుని బట్టి ఎందుకు సంతోషించాలంటే, మొట్టమొదటిగా దావీదు రాజు దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు అతనికి ఉత్తరం ఇస్తున్నాడు. 2, దావీదు రాజు యొక్క జీవితంలో విరిగి నలిగిన హృదయం ఉండటం ద్వారా దేవుడు తనకు ఆసన్నుడుగా ఉంటున్నాడు, సమీపస్తుడిగా, దగ్గరగా, ఇంకా తన కార్యాలు తాను ఏవైతే ప్రార్థన చేస్తున్నా అవన్నీ వినటానికి సమీపస్తుడుగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఆసన్నుడుగా ఉంటున్నాడు, నా విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు నాకు సమీపస్తుడుగా ఉంటున్నాడు అని చెప్పి దానిని బట్టి దీనుడు సంతోషించాలి. దావీదు రాజుకి దేవుడు నిజంగా ఇంత ఆసన్నుడుగా ఉంటాడని సంతోషించాలన్న దాన్ని దావీదు రాజు వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. ఇది రెండో మాట. మూడోదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే 35 కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనంలో, నా నిర్దోషత్వను బట్టి ఆనందించువారు ఉత్సాహదాన చేసి సంతోషించుదురు గాక, తన సేవకుని క్షేమం చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. కాబట్టి ఇక్కడ మూడో మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసిన మూడో మాట ఏంటంటే, దావీదు రాజు చెబుతున్నటువంటి మాట, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని చూసి సంతోషిస్తారంటున్నాడు. ఎందుకు దావీదు రాజు అతిశయించడం బట్టి సంతోషిస్తారంటే, ఒకటి, దావీదు రాజు ప్రతి సందర్భంలో కూడా ఆపత్కాలంలో కానీ ఏ సందర్భంలో దేవుని యొక్క విచారణ చేయగా దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. 2, దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు దావీదు రాజుకు ఆసన్నుడుగా ఉంటున్నాడు, సమీపస్తుడు. మూడోదిగా చూసినట్లయితే దావీదు రాజు యొక్క జీవితంలో తనకి ఏం చేస్తున్నాడంటే, ప్రతి విషయంలో కూడా దేవుడు తనకి క్షేమాన్ని ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఏమిస్తున్నాడు? క్షేమం. దావీదు రాజు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలుండా, ఎన్ని పరిస్థితులు ఉండా, ఎన్ని శ్రమలుండా, ప్రతి దాంట్లో కూడా దావీదు రాజుకి క్షేమం వస్తుంది. ప్రతి దాంట్లో కూడా దావీదు రాజు క్షేమంగా ఉంటున్నాడు. ఏది కూడా నష్టపోయినట్టు పోగొట్టుకున్నట్టు అంటే తన దేహాన్ని బట్టి కానీ తన బలహీనతను బట్టి కానీ పోగొట్టుకున్నట్టు అంటే ఏమీ లేదు. కాబట్టి ఎందుకు ఏమీ లేదని అంటున్నామంటే, కొన్ని సందర్భాలు ఎదురైనా అవి వేరు.
కానీ ఇక్కడ దావీదురాజు యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిత్యము తనకి క్షేమాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. సో తన ఒకవేళ దీనులన్న క్షేమాన్ని పోగొట్టుకున్నారేమో కానీ దావీదురాజు పోగొట్టుకోవట్ల. సో దావీదురాజు అంటాడు, దీనులు నేను యెహోవాను అతిశయించడాన్ని బట్టి సంతోషిస్తారన్నాడు. ఎందుకు? ఎల్లప్పుడూ కూడా దేవుడు దావీదురాజు క్షేమాన్ని ఇస్తున్నాడు, క్షేమంగా ఉంచుతున్నాడు కాబట్టి. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నీ యొద్ద జీవోపోట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట రాయబడుతున్నటువంటి 4వ మాట మనం చూసినట్టయితే దేవుని యొద్ద జీవోపు ఓట. కాబట్టి ఏదైతే దేవుని యొద్ద జీవోపు ఓట ఉందో ఆ ఓటను దావీదురాజు కలిగి ఉంటున్న అనుభవం ఉంది. ఆ ఓటని దావీదురాజు త్రాగుతున్న అనుభవం ఉంది. సో దావీదురాజు యొక్క జీవితంలో ఓటని తాగుతున్న అనుభవం ఎలా వస్తుందంటే ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెట్టుకోవడం, ప్రతిరోజు దేవునిలో ఉండటం, ఇదంతా కూడా ఏంటంటే ఒక జీవోపు ఓట. ఈ ఓట అంతటిని కూడా దావీదురాజు యొక్క జీవితంలో త్రాగుతున్న అనుభవం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెహోవా యొద్ద ఉన్న జీవోపు ఓటని దావీదురాజు ఏం చేస్తున్నాడు? త్రాగేవాడుకుంటున్నాడు. కాబట్టి అందుని బట్టి అంటాడు, అయ్యా దీనులైన మీరు నన్ను బట్టి సంతోషించడు, ఎందుకంటే నేను జీవోపు ఓటని, దేవుని దగ్గర ఉన్న జీవోపు ఓటని నేను కలిగి తాగుతున్నాను, నన్ను బట్టి సంతోషించడని దావీదురాజు అంటాడు. ఇది 4వ మాట. ఇక 5వ మాటను మనం చూద్దామండి ప్రియులారా, ఎందుకంటే దావీదురాజు యొక్క జీవితంలో ఎంత సంతోషమో చూడండి. దేవుని దగ్గర ఉన్న జీవోపు ఓటని దావీదురాజు తాగుతున్నా అంటే ఎంత సంతోషం. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 5వ మాట చూస్తున్నాం. దావీదురాజు యొక్క జీవితంలో 5వ మాట, దీనులు సంతోషించడానికి గల కారణాలు ఏంటి? యెహోవాను బట్టి దావీదురాజు అతిశయించడం ద్వారా దీనులు ఎందుకు సంతోషించాలంటే, మొదటి మాట, దావీదురాజు యొక్క జీవితంలో విచారణ చేయగా దావీదురాజు దేవుడు అతనికి ఉత్తరం ఇస్తున్నాడు. 2, దావీదురాజుకి దేవుడు ఆసన్నుడు కొంటున్నాడు. 3, దావీదురాజు క్షేమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. 4, దావీదురాజు దేవుని యొద్ద ఉండే జీవోపు ఓటను పొందుతున్నాడు. 5, దావీదురాజు తన జీవితంలో స్వతంత్రించుకునేవాడు కొంటున్నాడు. ఏదైతే స్వతంత్రించుకోవాలో, ఏదైతే స్వాధీనపరుచుకోవాలో దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు కాబట్టి దేశంను స్వతంత్రించుకున్నట్లు దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకునే అనుభవం దావీదురాజులోకి వస్తుంది. ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా దేవుని బట్టి అతిశయించాలి. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు మనకు ఉత్తరం ఇస్తున్నాడు. ఎందుకు మనం దేవుని బట్టి అతిశయించాలంటే దేవుడు మనకు ఆసనుడు ఉన్నాడు. ఎందుకు మనం దేవుని బట్టి అతిశయించాలంటే దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుని బట్టి అతిశయించాలంటే మనకు జీవోపోటుని ఇస్తున్నాడు. ఎందుకు మనం దేవుని బట్టి అతిశయించాలంటే మనల్ని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వరకు సిద్ధపరుస్తున్నాడు. సో ఇట్లు మన పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నందుకు ఈ ఉదయకాలం పడకలు మించలేగొట్టుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితంలో దావీదురాజు పక్షాన మరి దీనులందరూ సంతోషిస్తారు ఈ విషయంలో, ఈ 5 విషయాలు. ఎందుకంటే అతిశయిస్తున్నాడు దావీదురాజు కూడా, ఇవన్నీ నాకు నా దేవుని బట్టి ఉండి అని అతిశయించడం ద్వారా దీనులు కూడా సంతోషిస్తున్నారు. ఏంటంటే ఓహో నిజమే దేవుని బట్టి అతిశయిస్తున్నాడు, దేవుడే దావీదురాజుకి ఇచ్చాడు సంతోషం అని చెప్పి దీనులు కూడా సంతోషిస్తున్నారు. అట్టి సంతోషం మనకు కూడా దేవుడు అనుగ్రహించినట్టు, మన కుటుంబీకులు మనల్ని బట్టి అనేకులు కూడా దేవుడు దావీదురాజును బట్టి దీనులకు ఎలా సంతోషం వస్తుందో మనల్ని బట్టి అనేకులకు అట్టి సంతోషాన్ని దేవుడు అనుగ్రహించినట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి, మా జీవితాల్లో గొప్ప కార్యం చేయమని, మేము కూడా దేవా దావీదురాజు వలె మిమ్మల్ని బట్టి అతిశయించినట్టు మమ్మల్ని బట్టి అనేకమైన దీనులు సంతోషించే జీవితాన్ని మేము ఈ దినమంతా జీవించినట్టు సాయం చేయమని, దినమంతా కాపుదల మీ నడిపింపును కోరుకుంటూ ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరటి ఉదయకాల సమయంలో పడక నుంచి లేచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి వందనములు. ప్రైజ్ ది లార్డ్.